guys, welcome back to our YouTube channel. Sweet's Vlogs కొత్త యూట్యూబ్ ఛానల్. మేము షాపింగ్కి వెళ్తున్నాం, అంటే పక్కనే బై వాక్లో వెళ్ళొచ్చు. సో మీ సో షాపింగ్కి అక్కడికి వెళ్ళాక మాట్లాడుతున్నాం. సాయి జిమ్ అక్కడ ఉంది గైస్, కనిపించిందా చూడండి, అందుకే తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది ప్యాంట్ ఆ డ్రెస్ అర్థం కాలేదు. సో చున్నీస్ చూడండి గాయస్, చాలా బాగుంది అసలు. నాకు ఇది చాలా ఇష్టం. ట్రెడిషనల్ లుక్లో సూపర్గా ఉంటుంది ఈ చున్నీస్ వేసుకుంటే. సో తెలుసు కదా మనకు, కాకపోతే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో చూస్తున్నాను తీసుకుందామని చెప్పేసి. ఎంత బాగుంది కదా, వా. కాకపోతే మళ్ళీ మా ఉమా అయితే వద్దు అని చెప్పేసింది, ఎందుకంటే మళ్ళీ పద నువ్వు వేసుకో కుదరదు అని చెప్పేసి మళ్ళీ వేరేవి చూసేసుకుంటున్నా. సో ఇక్కడ డ్రెస్సెస్ అయితే అన్నీ చాలా బాగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కాకపోతే నేనే కరెక్ట్గా నేను ఒకసారి తీసుకున్నాను అనుకో, 1 వేర్కి పక్కన పడేస్తాను. సో క్వాలిటీగా ప్రొటెక్ట్ చూసుకుందామని చెప్పేసి సర్చ్ చేస్తూ ఉన్నాను. ఈ టాప్ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 799 అంట. నాకు కొంచెం హై అనిపించింది. క్వాలిటీ అయితే బాగానే. పక్కన వాళ్ళు చూస్తూ నవ్వుతూ ఉన్నారు వీడియోస్ తీసుకుంటుంటే. అండ్ రెడ్ కలర్ టీషర్ట్ అయితే నాకు చాలా ఇష్టం. సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి నేను తీసుకోలేదు. కాకపోతే నాకు మళ్ళీ కావాలని చెప్పేసి మళ్ళీ తీసుకొని చూస్తూ ఉన్నాను. సో ఉమా ఉంది కదా, వద్దు వద్దు నీ దగ్గర ఉన్నాయి ఇలా ఆల్రెడీ అని చెప్పేస్తుంది. సో మళ్ళీ తీసుకోలేదు. వచ్చేసి నిన్నేం తీసలే, షాప్ని కూడా కొంచెం షూట్ చేద్దామని చెప్పేసి మాల్ని తీస్తూ ఉంది. సో అలా అండ్ ఈ కొత్త ఇచ్చేసరి ఎంత బాగుందో. నాకు ఈరోజు అయితే ఫ్రెండ్ అయిపోయింది. అసలు చాలాసేపు ఆడుకున్నా. అక్కడ నుంచి ఒక ఆమె వచ్చి ఎందుకు ఆడుకోవద్దమ్మా అట్లా అని చెప్పేసి సో అక్కడ పక్కన పెట్టేశాను. కాకపోతే నేను మరీ ఎక్కువసేపు ఆడుకున్నాను అన్నమాట. సో అందుకే వాళ్ళు రెస్పాండ్ అయ్యేంత వరకు నేను చూశాను. సో పెట్టేసా పక్కన. అండ్ మా ఫ్రెండ్కి టాప్ బాగుంది కదా, కాకపోతే తను వేసుకోదు. అండ్ ఇక్కడ చూడండి స్టైల్గా నేను ఇలా వెళ్తాను, వీడియో తీయమని చెప్పింది. సో తీసాను. అండ్ తర్వాత నేను కూడా వెళ్దామని చెప్పేసి కొంచెం వీడియో మేమిద్దరం ఎవరు లేరు కాబట్టి తీసేవాళ్ళు, నేనే క్యామ్ అక్కడ పెట్టి నేను జస్ట్ కొంచెం మా ఇద్దరు కాంబినేషన్లో కొంచెం ఉండాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. కొన్ని టాప్స్ చూసాను, సెలెక్ట్ చేసుకున్నాను. టీ షర్ట్స్ తీసేసుకున్నాను. కాకపోతే తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇంకొన్ని తీసుకోవాల్సి వచ్చింది. సో తీసేసుకున్నా, నచ్చింది. సో తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. తీసేసుకొని మళ్ళీ ఇక నేను వెళ్ళిపోయాను. బాయ్. అండ్ బాయ్ అయితే చెప్తుంది. అండ్ మిర్రర్ చూసారా, మిర్రర్ ఉంటే మనం వదలం, ఎందుకంటే మిర్రర్ అడిక్షన్స్. సో డైరీ అయితే తీసుకున్నాను ఒకటి. అండ్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. కాకపోతే డ్రెస్సెస్ అని పక్కన పెట్టేశాను. ఈ డైరీ తీసుకున్నాం, కాకపోతే బై 1 get 1 అంట. మేము ఒకటే తీసుకొని వెళ్ళాం. సో ఇంకోటి తెచ్చుకోవడానికి వెళ్ళాం. లేదు ఇక్కడే ఈ ఫ్లోర్లోనే కిడ్స్ వేర్లో ఉంది. సో హియర్ ఉమా అండ్ నేను. మహాని కోసం డైరీ ఇది ఉంది. ఏది బై 1 get 1 వద్దే నాకు. చూడు అవునా. డైరీ లొల్లి కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ బాయ్స్ సెక్షన్కి అయితే వచ్చాను. నేను పక్క బాయ్స్ సెక్షన్స్కి వెళ్ళి మొత్తం చూసేసి వస్తాను. సో బాయ్స్ కలెక్షన్స్ కూడా ఎట్లుంటాయని చెప్పేసి. సో ఈ షర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇంతకుముందు నేను ఎప్పుడు తీసుకున్నా కూడా ఇందులో మాత్రమే తీసుకుంటాను, ఈ మోడల్లో. చాలా బాగుంది కదా, తీసుకోవాలనుకున్నా. కాకపోతే ఇప్పుడు అవసరం లేదనిపించింది, సో తీసుకోలేదు. అండ్ బాయ్స్ కలెక్షన్స్ ఇలా నార్మల్గా బాగుంది. ఈ టీషర్ట్ కూడా బాగుంది కదా. అండ్ మా అన్నకు తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఇలాంటివి బాగుంటాయి బాయ్స్కి. టీషర్ట్స్ అయితే బాగుంటాయి ఫుల్ హ్యాండ్స్ కంటే ఎక్కువ. సో టీషర్ట్స్ ఆర్ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కూడా బాగుంటాయి, కానీ అప్పుడప్పుడు డైలీ ప్రిఫర్ అయితే టీషర్ట్ చేస్తారు కదా. సో అందుకే టీషర్ట్ కలెక్షన్ బాగుంది. ఈ టీషర్ట్ బాగుంది ఎందుకంటే ఇక్కడ మిడిల్లో జిప్ వచ్చింది. సో బాగుంది, కానీ తీసుకోలేదు. నాకెందుకు, బాయ్స్ ఉంటే మా వాళ్ళు ఎలాగో అలాంటివి ప్రిఫర్ చేయరు. సో తీసుకోలేదు. సో నేను వచ్చింది ఒక పని కోసం, నేను చేసేది ఇంకోటి అనిపించింది. ఎందుకంటే డైరీ తీసుకుందాం అండ్ నార్మల్గా నచ్చిన క్లాత్స్ తీసుకుందాం అని వచ్చాను. సో ఈ డైరీలో అసలు అయిపోవట్లేదు. సో చూడాలి ఇక. అండ్ ఇక్కడ నేను నార్మల్గా నాకు కూడా లగేజెస్ కావాలి ముందు కాబట్టి, సో నేనైతే ఇదే కలర్ తీసుకుంటా. ఈ 3 సెట్స్ వస్తాయి. సో నాకు ఇదే కావాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్కి చెప్తూ ఉన్నాను. సో నేనైతే నాకు చాలా ఇష్టం ఆ కలర్లో, ఆ లగేజే నాకు ఇష్టం. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. సో ఇటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి చూద్దామని చెప్పేసి అన్నది. సో మళ్ళీ ఇవి కూడా చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ మోడల్ చాలా ఉన్నాయి. కాకపోతే నాకైతే ఆ కలర్ మాత్రమే నచ్చింది. సో ఆ కలర్స్లో నేను పక్కగా తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఈ లగేజెస్ చూస్తూ ఉన్నాము ఇది ఎలా అని చెప్పేసి. సో నాకైతే వస్తలేదు. ఇక రాకపోతే ఏం ఉంది కదా, మా ఫ్రెండ్
సో తను చూపిస్తుంది ఇలా కాదు ఇలా అని చెప్పేసి. సో ఇలా తీసుకొని నేను నార్మల్గా ఇలా వస్తాను, నువ్వైతే ఒకసారి వీడియో తీయమని చెప్పాను. సో తను తీస్తూ ఉంది. సో అంతే, తను చెప్తూ ఉంది అన్నమాట. ఓకే, నువ్వు కూడా తర్వాత ఈ లగేజెస్ ఇలా పట్టుకొని ఇలా వెళ్తూ ఉంటావని చెప్పేసి. అవునా, ఒకసారి చూద్దామని చెప్పేసి ట్రైల్ అయితే తీసాను. నార్మల్గా ఇలా తీస్తూ ఉంటే క్రేజీగా ఉంది అసలు, అంటే వితౌట్ లగేజ్ తోటి. సో బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం అల్లరైతే అయిపోయింది. అసలు ఆడుకోవడానికే వెళ్ళినట్టుంది అక్కడ. సో ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కిచెన్ వేర్స్. అసలు కిచెన్ ఇంత ప్రైజెస్ ఉంటాయా నాకు తెలీదు. కాకపోతే చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి, మెయిన్గా చాలా హెవీగా ఉన్నాయి. అండ్ ఓవెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో చూడండి, మీరు తెలుస్తుంది. నాకైతే నార్మల్గా వీటి నేమ్స్ అంతంత తెలీదు. వెళ్ళిపోదాం అనుకున్నాం ఇక, కాకపోతే మళ్ళీ నార్మల్గా వీడియో కోసమైనా అవుతుందని చెప్పేసి కిచెన్ వైపు ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ చూడండి 4 సెట్ ఆఫ్ స్టవ్స్. అండ్ నేనైతే ఇది నార్మల్గా వీడియోలోనే చూసాను, రియల్గా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది. అండ్ 3 సెట్స్ 2 సెట్స్ అండ్ ఓవెన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఓవెన్స్ ప్రైస్ నేను చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నా. ఓకే, తక్కువలోనే ఉంది. నాకైతే నార్మల్గా దాని ప్రైస్ తెలీదు. సో నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, తీసుకోవచ్చు, పర్లేదు. అంటే నార్మల్గా చూపిస్తారు కదా ఓవెన్ అని స్పెషల్గా వీడియోస్లలో. సో నేను ప్రైస్ హెవీమో అని అనుకున్నాను. ఫైనల్గా అయితే వెళ్ళిపోదాం రామా అని చెప్పేశాను. సో నేను ఒక క్లిప్ నేను ఇలా నడుచుకుంటూ వస్తాను అని చెప్తే క్లిప్ అయితే తీసాను. సో అయిపోయింది అనుకొని ఇక అమ్మాయి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కాకపోతే అందులోని అసలు ఈ డైరీలో ఏందో ఏమో అర్థమే అవుతలేదు. ఈ డైరీ కోసం అని చెప్పి నేను షాప్ అంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినట్టుంది. అండ్ ఫైనల్గా వెళ్ళిపోదాం అనుకునే లోపు నాకు డ్రెస్ కనిపించింది. సో మళ్ళీ నాకు తీసుకోవాలనిపించింది. సో ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. సో అడుగుతూ ఉన్నాను, ఎలా ఉంది, ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా అని అడుగుతున్నా. సో మళ్ళీ తనేమో వద్దు అని అంటుంది. ఇప్పటికీ ఉన్నాయి కదా ఆల్రెడీ, మళ్ళీ అది ఎందుకు అని చెప్పేసి అంటుంది. సో కాకపోతే నాకైతే మళ్ళీ కావాలనుకున్నాను. సో మళ్ళీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ టాప్ ఎలా ఉంది, బాగుంది కదా, ఏదో అలా ఉందనుకోండి. అండ్ ఫైనల్గా ఇది ఎలా ఉంది, చాలా బాగుంది కదా, నాకైతే ఇది చాలా నచ్చేసింది. సో తీసేసుకుందాం అనుకున్నా, కాకపోతే ఇప్పటికే చాలా తీసుకున్నా అని చెప్పేసి తీసుకోలేము. మా ఫ్రెండ్ అంటూ ఉందన్నమాట, నువ్వు ఎలాంటివి తీసుకోవచ్చు కదా, ఇప్పుడు జీన్స్ అవి ప్రిఫర్ చేస్తావు చూడు, ఇలాంటివిలో ఎంత బాగున్నావు అని చెప్పేసి అంటుంది. సో మళ్ళీ తర్వాత నేను ఈ ప్యాంట్స్ కోసం నేను చాలా సర్చ్ చేస్తున్నాను, కాకపోతే నాకు అసలు దొరకట్లేదు. సో ఇక్కడ కనిపించింది, కాకపోతే నా సైజే లేదు అసలు అందులో. సో చూస్తూ ఉన్నాను, నా సైజు చూస్తున్నా XXL అవన్నీ ఉంది, మనం తెలుసు కదా. సో మన సైజ్ అయితే లేదు. సో ఫైనల్గా చాలా డల్ అయిపోయాను, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను, చాలా సర్చ్ చేసి నాకు దొరికిందని. కాకపోతే ఫైనల్గా దొరకలేదు గాయ్స్. సో అంతే. ఇక ఫైనల్గా ఇన్ని వీడియోస్ తీసుకున్నావు కదా, సో ఈ బ్యాగ్స్ వీడియో కలెక్షన్ వీడియో తీసేసుకో అని చెప్పింది. సో ఇందులో నాకు నచ్చిన ఒక బ్యాగ్ ఉందన్నమాట, రౌండ్ షేప్లో బ్యాగ్ ఉంటుంది. నార్మల్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది, కాకపోతే నేను ఎప్పుడు తీసుకోలేదు. ఫైనల్గా అయితే బిల్డింగ్ అయిపోయింది. సో ఇప్పించుకొని వచ్చేసాం. బాయ్ గాయ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SVS Vlogs. మళ్ళీ కలుద్దాం.